కరిగినారని బట్టి ఆయన సన్నిధిలో మనం ఇలాగ చేరి దేవుణ్ణి స్తుతించడానికి మరి స్థానికంగా ఉన్న యెహోవా జైరా, యెహోవా ఈరే ప్రార్థనా మందిరంలో మీతో కూడా కలిసి దేవుణ్ణి స్తుతించడానికి నాకు అనుగ్రహించినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఉదయకాల సమయంలో మీతో కొన్ని సంగతులు మాట్లాడాలని, పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఒక మాట మనం చదువుతాం చూడండి. యూదా పత్రిక 5వ వచనం. యూదా పత్రిక 5వ వచనం నేను చదువుతాను. ఈ సంగతులు అన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నాను, నేను మీకు జ్ఞాపకము చేయుచున్నదేమనగా, నేను మీతో పంచుకోవాలనుకుంటున్నటువంటి ఈ సంగతులు, ఇవి ఏ సంగతులు? మీరు ఎరిగి ఉన్న సంగతులే, మీకు తెలిసిన సంగతులే, మీరు నేర్చుకున్న సంగతులే, మీకు బోధించినటువంటి సంగతులే. కానీ మనం ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో మనం కనపడినా అది దేవుడు మనకు జ్ఞాపకం చేసేటువంటి సంగతులు ఇవి కదా. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏ సంగతులు ఇవి? లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఎమ్మాయి గ్రామానికి ఇద్దరు వెళ్తా మాట్లాడుకుంటా ఉన్నారు శిష్యులు. అవునా? లూకాసు వార్త 24వ అధ్యాయం. వాళ్ళు వెళ్తూ ఉండగా పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు వారితో కూడా చేరి కొంత దూరం ఆయన వారితో ప్రయాణం చేసి వారితో పాటు మాట్లాడుకుంటూ పోతూ ఉన్నాడు. ఆ సంభాషణ మీరు గమనిస్తే ఆయన వారిని అడిగినటువంటి మాట ఏంటంటే, ఏమి మీరు ఎంత దుఃఖముఖులై ఉన్నారు, ఏమైందయ్యా బాబు అని అడిగిండు వాళ్ళిద్దరిని. ఎవరు వీళ్ళు? వాళ్ళు శిష్యులు కదా. లూకాసు వార్త 24వ అధ్యాయం. ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నటువంటి ఇద్దరు శిష్యులు. ద 18వ వచనం. లూకాసు వార్త 24:18 వచనం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమునున్న ఎమ్మాయి అన్న గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితోనొకరు సంభాషించుచుందరు. వాళ్ళిద్దరు వెళ్తూ ఉన్నారు, కానీ ఏం చేస్తున్నారు? వాళ్ళు కొన్ని సంగతులు మాట్లాడుకుంటున్నారు. ఆ సంగతులే నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏ సంగతులు అవి? పొద్దున్నే ఉప్మా తిన్నావా? ఏం చేసినావు? ఎక్కడి నుంచి వచ్చాము? కొన్నిసార్లు కనపడగానే ఏమంటారు? ఏంటన్నా సంగతులు. మనకి సంగతులు చాలా అవసరం. సంగతులు లేకపోతే మనకి నిద్ర పట్టదు కదా. ఏంటి సంగతులు? ఏమన్నా ఏం జరిగింది? ఏ సంగతులు? నా ఊరికి వచ్చినవే, ఏమన్నా కొత్త సంగతులు ఉన్నాయా అని అనుకుంటూ ఉంటాం. అయితే అపోస్తల కార్యంలో పౌలు ఒక చోటికి వెళ్ళినాడు. ఏథెన్సు అనేటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గుంపు ఉంది. ఆ గుంపు ఏందో తెలుసా? వాళ్ళు ఎప్పుడు కూడా కొత్తగా ఏమన్నా చెప్తే వినాల. కొత్త సంగతులు తెలుసుకోవడం వలన ఆసక్తి. ఎప్పుడూ అదే పని. కొత్త సంగతి కావాలి మనకి. ఎందుకంటే మన చెవులు కొత్త సంగతులు వినాలని చాలా ఆశపడతాం. అయితే అప్పుడు ఆయన పౌలు అన్నాడు వీళ్ళతో, అయ్యా నేను మీ చుట్టూ తిరుగుతూ ఉంటే నాకు ఒక సంగతి కనపడింది మీ దగ్గర. అది ఏంటంటే, మీరు చాలా ఆసక్తిపరులు, మీకు కొత్త విషయాలు తెలుసుకోవాలని మీకు చాలా ఆసక్తి, కానీ మీ దగ్గర ఉన్నటువంటి సంగతిని మీరు పట్టించుకోవడంలా అక్కడ ఒకటి ఉంది మీ దగ్గర అన్నాడు. ఏంటది? మీరు తెలియబడని దేవునికి అని ఒక బోర్డు పెట్టుకొని మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఆయన మనకు తెలిసినటువంటిది కొత్త విషయం ఏమీ కాదు ఇది అని ఆ యొక్క తెలియబడని దేవుని గూర్చిన సంగతులను వారికి బోధించినాడు. అంతేకాదు, అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో ఒక వ్యక్తి యెరూషలేముకు వచ్చి ఆరాధించి మళ్ళీ తిరిగి వెళ్తూ ఉన్నాడు. ఎవరైనా? నపుంసకుడు, ఇథియోపియనటువంటి నపుంసకుడు యెరూషలేముకి మహా దూరం అది వచ్చి ఆఫ్రికా దేశం నుంచి ఇక్కడికి వచ్చి ఆరాధించి మళ్ళీ ఎట్లా వెళ్తున్నాడు? ఆయన రథం మీద వెళ్తా ఉన్నాడు.
వెళ్తా ఆయనకి మరి ఎవడైనా ఇందాక మన టోనీ చెప్పినాడు కదా, గిడియోన్స్ మినిస్ట్రీ వాళ్ళు బైబిల్ పంచుతారని. కానీ ఆ కాలంలో కొత్త నిబంధన మొత్తం పుస్తకము, పాత నిబంధన పుస్తకం మొత్తం బైబిల్ లేదు. ఏ అధ్యాయానికి అధ్యాయమో, ఏ గ్రంథానికి గ్రంథమో మొత్తం అన్ని చుట్టలు, చర్మపు చుట్టలు, కాగితపు చుట్టలు ఉన్నాయి. ఒక చుట్ట ఆయనకి ఇచ్చినారు. చుట్ట అంటే మళ్ళీ మీరు వేరే అర్థం చేసుకోవద్దండి, సరేనా? సో గ్రంథాన్ని చుట్టి కట్టగట్టి ఉంటుంది. సో అది తీసుకొని రథపు తోలేటువంటి వాడు తోలుకుంటూ వెళ్తా ఉన్నాడు, ఈయన దాన్ని చదువుతా ఉన్నాడు. సో నాకు అనిపించింది, ఈ చుట్ట ఎవరు ఇచ్చారో ఆయనకు కానీ బహుశా కొనుక్కున్నాడేమో మనకు తెలియదు. యెరూషలేములోకి వచ్చినాడు యేసు ప్రభు. యెరూషలేములోకి వాడుకు చొప్పున నజరేతులో దేవునికి మందిరానికి వెళ్ళినప్పుడు పరిచారకుడు ఒక చుట్ట తెచ్చి ఆయనకు ఇచ్చినప్పుడు యేసు ప్రభు ఆ గ్రంథాన్ని విప్పి చదివినాడు కదా, ఆయనను గురించినటువంటి ప్రవచన వాక్యాలు చదివినాడు. అలాగే ఈ చుట్ట బహుశా యెరూషలేములో మాత్రమే ఉండేటువంటి చుట్టలు, దేవాలయంలో మాత్రమే ఉండేటువంటి చుట్టలు. కారణం ఏంటంటే ఇప్పట్లాగా ఇప్పుడు ఇందాక అన్నాడు కొత్త నిబంధన 50 రూపాయలని. ఎంత కష్టమో పడినా కష్టం పడకపోయినా 50 రూపాయలకి ఒక బైబిల్ దొరుకుతుంది అంటే మనం కొనుక్కోవచ్చు కదా. కానీ అప్పుడున్నటువంటి సమయంలో ఇది ప్రయాసతో కూడుకున్నటువంటిది, వెల కట్టడానికి కూడా చెల్లించలేనటువంటి పరిస్థితి. ఎందుకనగా అవన్నీ కూడా వ్రాయబడిన చుట్ట అది. అందుకే ధర్మశాస్త్రంలో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలులకు చెప్పినప్పుడు మీ రాజు ఈ వ్రాతపతిని ఒకటి ఆయన రాయించుకొని దగ్గర పెట్టుకోవాలి అన్నాడు. ధర్మశాస్త్రం అంతా రాయించుకొని దగ్గర పెట్టుకోవాలి అంటే అది రాజుల చేత మాత్రమే అయ్యేటువంటి పని ఒకటి. తర్వాత దాన్ని ఎప్పుడైనా పఠించాలి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ ఇథియోపుడైనటువంటి ఈ నపుంసకుడు యెరూషలేములో నుండి ఈ గ్రంథం చుట్టూ తీసుకొని చదువుకుంటూ వెళ్తూ ఉంటే మనం బహుశా అక్కడ నిలబడుకుంటే ఏమబ్బా వీళ్ళు బైబిల్ తీసుకుపోయి జైల్లో పెడతారంట, అక్కడ పెడతారంట, పాఠశాలలో మంచుతారంటే ఎవరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేది? ఒక బైబిల్ పనిచేస్తే అయిపోతుందా అని మనం బాధపడవచ్చు, లేకుంటే అనుకోవచ్చు ఎట్లా ఇది దేవుని వాక్యం నడుస్తుందని. అయితే ఆ బైబిల్ ఇచ్చిన ఆయన కొనుక్కుని ఆయన అయిపోయింది వచ్చేస్తూ ఉన్నారు. దేవుడు ఒక మార్గాన్ని అనుకున్నాడు. ఏంటది? పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పు అనేటువంటి ఒక వ్యక్తికి ఆయన అన్నాడు, నువ్వు వెళ్ళి ఎక్కడికి పోమన్నాడు? గాజాకు వెళ్ళే మార్గం. ఆయన రథంలో వెళ్తున్నాడు, ఈయన గాజాకు వెళ్ళే మార్గాన్ని వెళ్ళి కలుసుకోవాలంటే ఎంత చిన్నగా పరిగెత్తితే వెళ్ళి కలుసుకుంటాడు మీరు చెప్పండి నాకు. అంటే ఈ రథాలు ఎంత స్పీడ్గా పరిగెడతాయో అంతకన్నా ఎక్కువ స్పీడ్లో ఈయన పరిగెత్తగలిగినటువంటి ఒక సేవకుడు ఫిలిప్పు. ఆయనకి చెప్పినాడు, ఆయన పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తా గాజా వెళ్ళే మార్గం వచ్చింది. ఈయనకి ఎక్కడికి వెళ్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడో తెలియదు. ఆడు వెళ్తుండగా పరిశుద్ధాత్మదేవుడు మళ్ళీ చెప్పినాడు, పోయి ఆ రథాన్ని కలుసుకో అన్నాడు. ఆ రథంలో ఏం కలుసుకోవాలో ఏం చేయాలో తెలియదు. రథాన్ని కలుసుకున్నాడు. కలుసుకుంటే అక్కడ ఒక వ్యక్తి ఈ చుట్టాన్ని చదువుకుంటూ వెళ్తూ ఉంటే ఈయన అడిగినాడు, నువ్వు చదివింది గ్రహిస్తున్నావా అని. సో దేవుడు ఈ గిడియన్స్ మినిస్ట్రీలో బైబిల్స్ పంచుకుంటూ వెళ్తున్నప్పుడు అనేక సాక్ష్యాలు కదా, ఏ ఒక్క సాక్ష్యానికి మరొక సాక్ష్యానికి పొంతన ఉండదు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆలోచన ద్వారానో ఒక వ్యక్తి ద్వారానో ఏదో ఒక రకంగా వేగంగా వెళ్ళేటువంటి ఆ నష్టానికి ముందే, ఆ సమయానికి ముందే ఆ వ్యక్తిని, ఆ ఆలోచనను అక్కడికి నడిపించి ఆయనను యేసు వైపు మళ్లించేటువంటి సేవ అది. సో ఇక్కడ ఈయన వెళ్ళినాడు. ఆయన 53వ యెషయా గ్రంథంలోని అధ్యాయాన్ని చదువుతూ ఉన్నాడు. అప్పుడు ఈ ఫిలిప్ ఏం చేసినాడు అంటే ఆయన అడిగినాడు, ఏంది ఈ అధ్యాయంలో చెప్పేది? ఈయన రచయిత గురించి చెప్తున్నాడా లేకుంటే వేరొకని గురించి చెప్తున్నాడా ఏంటి అన్నాడు. అప్పుడు ఆయన కూర్చొని ఆ సంగతులు అన్నిటిని గురించి యేసుని గూర్చిన సువార్త చెప్పినాడు. సో విషయం ఏంటి అంటే యేసుని గూర్చిన సంగతులు మీరు చూడండి. ఇప్పుడు లూకాసు సువార్త 24వ అధ్యాయంలో ఒక మాట నేను చదువుతాను. ఈ సంగతులన్నిటి గురించి ఒకరినొకరు సంభాషించుకుంటా ఉంటే యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు ముయ్యబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకడు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోఫా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములో అక్కడ అనేక సంగతులు జరిగినాయి, నీ ఒకడవే అక్కడ జరిగిన సంగతులు నీ ఒకడే ఎరగవా ఆయన అడిగాను. ఆయన అవి ఏమని వారినప్పుడు అడిగినప్పుడు
వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. అయితే ఈ సంభాషణ అంతా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు వారు దుఃఖముక్కులై ఉండడం వల్ల యేసు ప్రభు వాళ్ళకి చెప్పినటువంటి మాట ఏంటంటే, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తులాగా శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను గూర్చిన వచనముల భావమును వారికి చెప్పెను అని మనం చదువుతున్నాం. వీరు అడుగుతున్నటువంటి యేసు ప్రభు వారిని అడిగిన అంటే, ఎందుకయ్యా మీరు దుఃఖముక్కులై ఉన్నారు అని అంటే, యెరూషలేములో జరిగిన సంగతులు నీకు తెలుదా అని అంటా ఉన్నారు. యెరూషలేములో ఏం జరిగినాయి సంగతులు? యెరూషలేములో జరిగిన సంగతులు ఏంటి నీకు ఒక్కడే తెలుదా? మొత్తం ప్రపంచం అంతా మారి మోగిపోతుంది, అక్కడ ఇంత అల్లరి జరుగుతుంది, ఈ సంగతులు నీకు తెలీదా అంటే యేసు ప్రభు మళ్ళీ అడిగిండు, ఏ సంగతులు అయ్యా అవి అని. అంటే చాలా పర్టికులర్గా సూక్ష్మంగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, అనేక సంగతులు జరుగుతున్నాయి కానీ వాటన్నిటితో మనకు పనిలేదు. మనకు అవసరమైంది ఏంటంటే, ఏమన్నాడు? యేసును, వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులు. ఇది మనం కూడా ఇక్కడ చేరి వచ్చిన కారణం ఏంటంటే, మనకు అనేక సంగతులతో మనకి పనిలేదు కానీ నజరేయుడు అనేటువంటి యేసును గూర్చినటువంటి సంగతులు మనము ఎరగవలసినటువంటి వారమై ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట నేను చదువుతాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో, యోహాను బాప్తిస్మం ఇచ్చినటువంటి యోర్దాను నదికి ఆవలున్న బేతనిలో ఈ సంగతులు జరిగినటువంటి సంగతుల గురించి ఇక్కడ యోహాను రాస్తూ ఏమన్నాడంటే, ఇవి బేతనికి అవతల జరిగినాయి అంటున్నాడు. బేతనికి ఆవలి జరిగినటువంటి సంగతులు, బేతనికి అవతల యువతల జరిగిన సంగతులు కాదు ఇవి, బేతనికి ఆవల జరిగిన సంగతులు ఏంటవి అని మనం చూసినప్పుడు ఆయన యేసు ప్రభువును గురించినటువంటి వివరణ ఇచ్చినాడు. అంతేకాదు ఆ 1వ అధ్యాయం నుంచి మనం సంగతులు అన్నీ చదివితే యేసు ప్రభు ఆయన వాక్యముగా ఉన్నటువంటి దేవుడు, ఏ నజరుడైన యేసును గురించిన సంగతుల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారో ఆ యేసు ప్రభు ఆయన వాక్యముగా దేవుని దగ్గర ఉన్నటువంటి వాడు, వాక్యపు వెలుగుగా ఉన్నటువంటి వాడు. ఆ వాక్యము కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య వసించను అని అనగా ఈ లోకంలోకి దిగి వచ్చినటువంటి యేసు ప్రభువును గురించి సంగతులు. అంతేకాదు యోహాను బాప్తిసం ఇస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి అడిగినారు, అయ్యా ఎవరు నువ్వు ఎందును బట్టి బాప్తిసం ఇస్తున్నావు ఏంటి అని అంటే, ఆయన చెప్పిన మాట, నేను ఒక శబ్దాన్ని మాత్రమే, అరణ్యములో కేక వేయి ఒక శబ్దము అంటే యేసు ప్రభువుకు ముందుగా వచ్చినటువంటి ప్రవక్త ప్రభుత్వ సరళము చేయుడి అని ఒక శబ్దాన్ని మాత్రమే నేను ఆయన త్రోవను సరళము చేస్తున్నటువంటి శబ్దాన్ని అని చెప్పుకుంటూ నా వెనుక వచ్చుచున్నటువంటి వాడు నాకంటే గొప్పవాడు, నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇచ్చితిని కానీ ఆయన మీకు పరిశుద్ధాత్మతోనూ అగ్నిలోనూ బాప్తిసం ఇచ్చేటువంటి వాడు అనేటువంటి మాటలు సంగతులు వారికి చెప్పినాడు. ఇవన్నీ ఎక్కడ జరిగినాయట? బేతనికి ఆవల జరిగినాయి. లూకాసు వార్త చివరి అధ్యాయానికి వచ్చినప్పుడు ఆయన బేతనీలో వారిని ఆశీర్వదించి పైకి వెళ్ళిపోయినట్టు మనం చూడవచ్చు. సో ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత జరిగిన సంగతులు లూకాసు వార్త 24వ అధ్యాయంలో బేతనియా నుంచి ఆయన ఎన్నుకున్నాడు. బేతనియా అనేటువంటిది మనం ఇందాక ఆరాధనలో విన్నాము. మరి బేతనియా అనేటువంటి ప్రదేశం యేసు ప్రభువును మరియా ఆరాధించినటువంటి స్థలం కదా. సో బేతనికి యువతల ఆరాధన చేసినారు, బేతనికి యువతల ఈ సంగతులు జరిగినాయి. కానీ బేతనిలో యేసు ప్రభు పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు పరలోకానికి వెళ్ళినటువంటి స్థలం ఈ బేతనికి అవతల పునరుద్ధానం. కానీ బేతనికి యువతల సంగతులు, నజరేయుడైనటువంటి యేసు ప్రభుని గురించిన సంగతులు మనం గ్రహించాలి అని మనం చదువుతూ ఉన్నాం కదా. పౌలు మాటికి పత్రికను పేతురైనా సరే, నేను మీకు అనేక సంగతులను గురించి చెప్పాలనుకుంటున్నాను కానీ మీరు వినటకు మందులైనందున నేను మీకు చెప్పలేకపోతున్నా అన్నాడు. అంటే మనకు వినడానికి మనకు సంగతులు అవసరమే. చాలాసార్లు మన ఆసక్తి ఏ అంశాల మీద ఉంటుంది అని అంటే, నేను ఉదాహరణ చిన్నగా చెప్తాను. సాయంత్రం మంచి సువార్త కూడిక ఉంది, అయితే బాగానే ఉంది. కానీ సువార్త కూడిక తర్వాత ఇమ్మానుయేల్ గారు మంచి భోజనం అన్నాడు కాబట్టి ఏమీ చేస్తాడమ్మా భోజనం, ఏమన్నా మంచి చికెన్ మటన్ కూర ఉండదు. మన సంగతులు
కొన్నిసార్లు మనం ఇలాగే ఆలోచిస్తాం కదా. ఇప్పుడు నిన్నటి దినాన జరిగింది. ఇప్పుడు మనం మనం వధువుని అడిగినా మనకి ఏం అంటే ఆమె సంగతులన్నీ ఏం చెప్తుంది, పెళ్లి బాగా జరిగింది, ఉంగరం బాగుంది, పెళ్లి కొడుకు బాగున్నాడు, చాలా చక్కగా ఉన్నాడు, ఆయన సూట్ బాగుంది, ఏం కలర్ అన్నా. అవునా కదా? అంటే మన తప్పే కాదు, నేను మిమ్మల్ని విమర్శిస్తున్నాను అనుకోవద్దు. అంటే మన ఆలోచన, మన భావన అనేక సార్లు మన సంగతులు, మనకు ఏది ప్రాముఖ్యమో, మనకు ఏది ఇంట్రెస్టో, దేని మీద మనకి ఏమంటారు ఎక్కువ ఫోకస్ ఉందో వాటి గురించి మనం మాట్లాడతాం కదా. అంతేనే కదా? సో అలాగైతే యేసు ప్రభు ఏమన్నాడంటే, మీరు అక్కడ జరిగిన అనేక సంగతుల గురించి నాకు అవసరం లేదయ్యా, మీరు బాధపడుతున్న సంగతి ఏంటది యేసు ప్రభుకి తెలుసు ఆయనకి. కానీ యేసు ప్రభు అడుగుతున్నది ఏంటంటే, ఏ సంగతులు అవి అని అంటే, అప్పుడు వీళ్ళు అన్నారు, అయ్యా అవి నజరేయుడైన యేసుని కూర్చిన సంగతులు, ఆయన ప్రవక్త అయిండెను, ఆయన శక్తితో నిండి ఉండెను, ఇవన్నీ చెప్తా ఉన్నాను. కానీ మందమతులారా అని వాళ్ళను, మీరు చెప్పే ఈ జ్ఞానమంతా బాగానే ఉంది కానీ ఇది ప్రయోజనం లేదు నాయన, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుంచి లేచుట అగత్యమని మీరు ఎరగరా? తెలుసుకోవలసినటువంటి సంగతి, ప్రాముఖ్యమైనటువంటి సంగతి, ఈరోజు మనం ఆరాధనలో కూడా జ్ఞాపకం చేసుకున్న సంగతి ఏంటంటే, ఆయన మరణించి మన మాదిరే విడిచిపెట్టబడినటువంటి వాడు కాదు. ఆయన నేను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అన్నాడు. ఆయన సజీవుడైనటువంటి దేవుడయ్యా, ఇది నువ్వు ఈరోజు గ్రహించని ఎమ్మాయిలోకి వెళ్తున్నటువంటి వాళ్ళిద్దరికి యేసు ప్రభు చెప్పినటువంటి మాట. అంతేకాదు ఈ సంగతులు ఎలాంటివి అని అంటే, యోహాను సువార్తలోనే 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. స్వయంగా యేసు ప్రభు చెప్పినటువంటి మాట. యోహాను సువార్త 3వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట అంటాను. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యము అని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నాడు? యేసు ప్రభు దగ్గరికి రాత్రి వేళ వచ్చినాడు ఆయన. ఎందుకు రాత్రి వేళ వచ్చినాడు? పగటిపూట అంటే వెలుగు ఎక్కువ ఉంటుందనేమో మనకు తెలియదు. రాత్రిపూట అయితే అప్పుడప్పుడు కరెంటు పోతుంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు అనుకోవడం మనకు తెలియదు. కానీ రాత్రిపూట ఈయన గురించి రాసేది ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు, అంతేకాదు యూదుల అధికారి. రాత్రిపూట యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. కారణం ఏంటంటే, యూదులకు భయపడి, ఇది ఎట్లా అర్థమవుతుందంటే, ఇక్కడ లేదు కదన్నా నువ్వు ఎందుకు కొత్తది చెప్తున్నావు అనుకుంటే, యేసు ప్రభు సమాధి అయిన తర్వాత అరిమతయి అనేటువంటి యోసేపు ఆయన దేహానికి పర్మిషన్ దగ్గరికి వెళ్ళాడు. నాకు పర్మిషన్, నేను ఆయన వెళ్ళి సమాధి చేయాలని పర్మిషన్ పిలాతు దగ్గర తీసుకొని వస్తే, అప్పుడు యూదులకు భయపడి రహస్యముగా శిష్యుడైన నికోదేము ఆయనతో పాటు అప్పుడు బయటికి వచ్చినాడు అని ఉంది. సో దాని అర్థం ఏంటంటే, భయపడి రాత్రిపూట ఆయన దగ్గరికి వెళ్ళి చాలా ఒక సాఫ్ట్గా ఒక ప్రశ్న వేశాడు. ఏం ప్రశ్న వేశాడు? అయ్యా, నీవు దేవుని దగ్గర నుంచి వచ్చిన ప్రవక్త అని మాకు తెలుసు. దేవుడు నీకు తోడై ఉంటే తప్ప నువ్వు చేసే పనులన్నీ ఎవరు చేయవు. కానీ దేవుడు చెప్తుందంటే, ఈ స్టోరీ అంతా వద్దు నాయన, నేనే దేవుణ్ణి. నువ్వు దేవుడు అని చెప్పలేనటువంటి స్థితిలో ఎవరున్నారు? నికోదేము, నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చినావు, నువ్వు దేవుని ప్రవక్తవి, నీకు దేవుడు తోడుగా ఉంటే తప్ప నువ్వు చేయలేవు. కానీ యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చదివాను, యేసు వాక్యముగా దేవుడై ఉన్నటువంటి వాడు అని వారికి జ్ఞాపకం చేసినటువంటి మాటలు. ఈ మాట ఆయన చెప్తూ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, యేసు ప్రభు అన్నాడు, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి? యేసు ప్రభు ఆయనకు చెప్తున్న జవాబు ఏంటి? ఆయన అన్నాడు, దేవుడు నీకు తోడు లేకపోతే ఇవన్నీ నువ్వు చేయలేవు సార్ అంటే, అప్పుడు నేనేం చెప్పాలా? అవును సార్, దేవునికి స్తోత్రం, దేవుని కృప, దేవుడు లేకపోతే ఇవన్నీ మనం ఎట్లా చేస్తాం, ఇవన్నీ నా వల్ల ఏది కాదు అని చెప్పాలి కదా నేను కూడా. కానీ ఆయన చెప్పడం, ఇది ఎంత ములాజ వద్దు సార్, నువ్వు కొత్తగా జన్మిస్తే తప్ప నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. ఈ మొత్తము ఈ చుట్టుపక్కల ఏమంటారంటే ఇంగ్లీష్లో బీటింగ్ ద బుష్ అంటారు. అంటే చెప్పేది ఏది కూడా సూటికి చెప్పకుండా చుట్టుపక్కలనే తిరుగుతూ ఉంటాం. కానీ యేసు ప్రభు ఏమన్నా అంటే, ఇదంతా వద్దురనైనా, నువ్వు కొత్తగా జన్మిస్తే తప్ప పరలోక రాజ్యానికి వెళ్ళలేవు అన్నాడు. అప్పుడు ఈయన అడుగుతూ ఉన్నాడు, ఒకడు మళ్ళా ముసలితనం ఎట్లా జన్మిస్తాడు? ఇవన్నీ ప్రశ్నలు వేసుకున్నాక ఆయన ఒకటేమన్నాడంటే, అయ్యా, ఈ సంగతులు ఎట్లా సాధ్యము? ఎవరైనా ఇశ్రాయేలు బోధకుడు, అందుకే యేసు ప్రభు అన్నాడు కింద, నువ్వు ఇశ్రాయేలు బోధకుడు అయి ఉండి. చూడండి
యేసు ఇట్లనను, నీవు ఇశ్రాయేలీయులకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగా. నువ్వు ఇశ్రాయేలీయులకు బోధకుడవు కదా, ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి వాడివి. యేసు ప్రభువును గూర్చినటువంటి ప్రవచన సారాంశము, ప్రవచన మాటలు నీకు తెలియదా అని చెప్తూ ఆయన ఏమన్నారంటే, నువ్వు ఇశ్రాయేలీయులకు బోధకుడవై ఉండి మరి ఏంటయ్యా నీకు తెలిసింది అని చెప్తూ, మేము ఎరిగిన సంగతియే బోధించుచున్నాము. సో ఇశ్రాయేలు బోధకుడిగా నువ్వు కూడా ఏం చేసి ఉండాలా? నువ్వు కొన్ని సంగతులు ఎరిగి ఉండాలా. ఏంటి ఆ సంగతులు? చూడండి కిందికి వెళ్తే, మేము చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాను, మా సాక్ష్యం మీరు అంగీకరణ నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగో నమ్ముదురు అన్నాడు. అంటే యేసు ప్రభు చెప్తున్నటువంటి ఈ సంగతులు ఏం సంగతులు అవి? ఏ సంగతులు చెప్తున్నాడు? నేను మీకు భూలోక సంబంధములు చెప్తా ఉంటేనే మీకు ఏం అర్థం కావడం లేదే. నేను చెప్తున్నటువంటి ఆత్మీయ అర్థంలో నేను చెప్పాలనుకుంటే అంశం నీకు అర్థమైతే అది ఏ సంబంధమైంది? అది పరలోక సంబంధమైన సంగతులు, యేసు ప్రభువును గూర్చినటువంటి సంగతులు, పరలోకను గూర్చినటువంటి సంబంధమైనటువంటి సంగతులు కదా. ఇవి మనము ఎరగవలసినటువంటి వారమే. దీని గురించినటువంటి కొన్ని మాటలు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుకుందాం. నేను చాలా క్లుప్తంగా ముగిస్తాను. మనము ఇంకొక 5 నిమిషాల్లో ముగించుకోవచ్చా? 15 నిమిషాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19-20 వచనాల్లో ఒక మాట ఉంది. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రముల కూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. యేసు ప్రభు పైన అనేక విషయాలు చెప్తూ కొన్ని యోహాను చెప్పినాడు, తర్వాత యేసు ప్రభు స్వయంగా చెప్పినాడు. అందులో ఒక మాట మనం ఆరాధనలో చదువుకున్నాం, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను అని అన్నాడు కదా. ఆయన ఈ యోహానుకు ఒక బాధ్యత చెప్తూ ఉన్నాడు. ఏంటది? ఒక దర్శనము తర్వాత ఆయన వెనుగు చూచినప్పుడు ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా పునరుద్ధరణైనటువంటి యేసు ప్రభును ఆయన చూచినటువంటి వాడే, ఆయన గురించినటువంటి వివరణ అక్కడ రాసినాడు కదా. ఇవన్నీ చూసినాడు. చూస్తూ ఉన్నప్పుడు నువ్వు చూచినటువంటి వాటిని, చూడబో వాటిని, వీటన్నిటినీ సంఘాలకి వ్రాయమన్నాడు. ఏం వ్రాయమన్నాడు అనేటువంటి కొన్ని సంగతులను గురించి ఇది చాలా క్లుప్తంగా నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాడు. మొట్టమొదటి చూడండి, 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా. ఇంట్రడక్షన్ 6 వచనాల్లో అనేక సంగతులు యేసు ప్రభు వారికి చెప్పినాడు. నువ్వు సంఘానికి చెప్పవలసినటువంటి విషయాలు. అయితే ఆయన గురించినటువంటి ఇంట్రడక్షన్ ఎవరు చెప్తున్నారు ఈ సంగతులు? ఎవరో జేసన్ అన్న చెప్పినాడు, ఆయన చెప్పినాడు, ఈయన చెప్పినాడు అంటే మనం ఏమీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎవరు చెప్తుంది చూడండి. ఆయన గురించినటువంటి 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించుచుండేటువంటి వాడు. ఎవరైనా 7 దీపస్తంభాలు ఎవరన్నప్పుడు పైన అన్నాడు 7 దీపస్తంభాలు 7 సంఘాలు. సంఘాల మధ్య సంచరించేటువంటి యేసు ప్రభును గురించి మనం చదువుతూ ఉన్నాం. యేసు ప్రభు చెప్పే సంగతులు ఎవరైనా ఆయన సంఘముల మధ్య సంచరించుచున్నటువంటి వాడు. ఆయన చెప్తున్నటువంటి సంగతుల మీద ఈ దినాన మనము మన గమనం ఉంచాలి, మన ధ్యానం ఉంచాలి. ఏంటి ఆయన చెప్పేటువంటి సంగతులు అని అంటే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. చాలాసార్లు మనము ఎవరిని అని అడిగినా సరే ఏమో అన్నా మరి ఏందో మనం ఈ నేనులైంది ప్రార్థన చేస్తాం, యేసు ప్రభువుకు నేను తెలుసో లేదో, నా సమస్యలు ఏమీ పోవడం లేదు,
అన్ని కష్టాలే, అన్ని ఇబ్బందులే, ఏంది ఇది, నాకేనా ఈ బాధ, నేనేనా ఈ కష్టము అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు మనకిచ్చేటువంటి ఒక ఆదరణకరణమైన మాట ఏంటంటే ఐ నో కదా, ఏమన్నాడు ఆయన, నేను ఎరుగుదును, నాకు తెలుసు మీరు వెళ్ళేటువంటి పరిస్థితి. ఎవరి పరిస్థితి? ఎవరి పరిస్థితి? మన పరిస్థితి. కరెక్ట్ అమ్మా, మన పరిస్థితి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు చూడు, ఆయన గురించి ఎంత కేర్ తీసుకున్నాడు, ఆయన గురించి బాగా తెలుసు ఆయనకు, మన గురించి ఏమీ తెలియదు, నా గురించి ఏం తెలియదు, అసలు నేను గుర్తున్నానో లేదా ఆయనకి అని అనుకుంటాం. అయితే యేసు ప్రభు ఈ దినాన సంఘాల మధ్య సంచరించేటువంటి యేసు ప్రభు మనకు జ్ఞాపకం చేసేటువంటి విషయం ఏంటంటే, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును, నీ క్రియలను కూడా నేను ఎరుగుదును. నువ్వు చేసే పనులు, నువ్వు ఏం చేస్తున్నావు, నీ సహనం ఏంటి, నువ్వు ఎట్లా ఓర్చుకుంటున్నావు, నీ బాధ ఏంటి, ఇవన్నీ కూడా నేను ఎరుగుదును అన్నాడు. సో మనల్ని చూచేటువంటి, మన సంగతులను వినేటువంటి, మన పరిస్థితిని చూసినటువంటి యేసు ప్రభు, దేవుడు, మనుష్య కుమారుడు, పునరుద్ధరణటువంటి యేసు ప్రభు చెప్పే సంగతి ఏంటంటే, మనల్ని గురించి ఆయనకి తెలుసు, మనం చింతపడాల్సిన అవసరం లేదు. అంతేకాదు 3వ వచనంలో, నీవు సహనము కలిగి నా నామ నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అంతేకాదు, నువ్వు చేసేటువంటి పనిలో నువ్వు అలసిపోలేదు. అలసట అంటే మీకు తెలుసా? అది తెలాలంటికిన మీరు నిన్న మాతో పాటు 11 గంటలకు ఉన్నింటికిన ఇక్కడ తెలిసి ఉండేది. నేను బాధ చూడలేకపోతున్నా, నేనేం చేయలేను. ఎందుకంటే సంఘ సేవకుడు ఈయనకు కోపం భీకరంగా వచ్చేటట్టుంది అనిపిస్తుంది నాకు. కారణం ఏంటంటే, ఈడ చూస్తే డస్ట్, ఆడ చూస్తే ఏమి రా ఇది, రేపు పొద్దున 9 గంటలకు ఆరాధన ఉంటుందా, లేకుంటే అర్ధగంట ఏమైనా లేటుగా పెట్టుకుందామా అన్నాడు. నాకు తెలిసి నువ్వు ఎందుకు చెప్తున్నావు ఈ మాట అంటాడు. అంటే సహనం అనేది ఎట్లా ఉండాలో చూడండి. రాత్రి 11 నాకు ఇవన్నీ వీళ్ళు ఎంత ఓపిక ఉంటే ఈ పనులు చేసి ఉంటారు. రాత్రి నేను మధ్యలో ఒకసారి వస్తే అసలు సాయంత్రానికి నిన్న పొద్దున 5:30కి వచ్చిన. 5:30కి వస్తే నేను తమ్ముడు ఇద్దరు మాట్లాడుకుంటా కాఫీ కూర్చొని మాట్లాడుతున్నాను. ఏముంది అని అంటే మొత్తం బిజీగా ఉంది ఇక్కడ కదా. ఇంకా నిన్న మధ్యాహ్నం ఇక్కడనే మనం భోజనాలు కూడా చేసామంటే ఇంకెట్టు ఉంటుంది. ఏందిరా పరిస్థితి, రేపు మరి ఆరాధన ఉంది కదా, ఎట్లా ఏమన్నా కొంచెం క్యాన్సిల్ చేసుకుందామా, లేకుంటే పోస్ట్పోన్ చేసుకుందామా అని ఒక తలంపు. క్యాన్సిల్ వద్దులేండి, పోస్ట్పోనా 9:30 గంటకి 8:30కి ఉండాలంటాడు ఆయన. నేను కూడా చెప్పిండే, మీరు 6 గంటలకు కూడి కంటే 5 గంటలకి రమ్మన్నాడు ఆయన. ఈరోజు మళ్ళీ 6 గంటలకు కూడి కంటే అర్ధగంట ముందు రండి అంటాడు. మరి అర్ధగంట ముందు వస్తే మరి ఏం చేయాలి మనము అంటే, సిద్ధపాటుతో రావాలనేది ఆయన ఆశ. అవునా? సో ఇక్కడ జరిగిన పరిస్థితిని బట్టి మనమే ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటే, ఈ సంఘానికి దేవుడు చెప్పే మాట ఏంటంటే, నువ్వు అలసిపోలేదని నాకు తెలుసు. నీకు అలసట ఉంది, మీకు అలసట ఉంది. మీరు కూడా అలసిపోయినారు నాకు తెలుసు. పొద్దున ఎవరో ఒకరు అన్నారంట, ఎవరితో, జెస్సీతో, నాకు నిద్ర వస్తుందిరా, ఒకవేళ నేనేమన్నా గుళ్ళో నిద్రపోతానేమో అన్నాడంట. అంటే సేవకుడు అన్నాడు, మేము తట్టి లేపు అని. అంటే అలసట అనేది మన జీవితాల్లో ఎప్పుడు ఉండేదే. అలసట అనేది ఉంటుంది. శ్రమ వచ్చినప్పుడు అలసట వస్తుంది, పని చేసినప్పుడు అలసట వస్తుంది, నడిచినప్పుడు అలసట. నడచలేకపోతే అది వేరే విషయం, కానీ నడక గురించి మీరు టోనీ నడితే చెప్తాడు ఎట్లా నడచాలనేది కదా. అంటే అంతేందుకు, నా భార్య ప్రతిసారి నువ్వు లేచి నడుచు అంటూ ఉంటుంది ఇంట్లో. ఇదే పని. నడిస్తే ఎట్లా ఉంటుంది ఎంత అలసట అనేది నాకు కూడా తెలుసు. కాబట్టి పంచాయతీ వద్దురా బాబు అనేసి నేను నడచను. సో అలసట అనేది అర్థం కావడం కోసం ఇవన్నీ మీకు చెప్పాల్సి వస్తుంది. అయితే దేవుడు అంటున్నాడు,
ఆయన సంఘాల మధ్య సంచరించేటువంటి వాడు, సంఘాల మధ్య తిరుగుతున్నటువంటి వాడు. ఆయన ఇలా తిరుగుతూ ఉంటే మీరు ఆలోచన చేయండి, ఆయన ఇలా తిరుగుతూ ఉంటే ఆయనకి ఎవరెవరు కనపడతారో, ఏమేమి కనపడతాయి. నేను దేని తీసుకుని వచ్చి ఆయన ఆరాధించాలా అని ఈరోజు ఒక తలంపు కదా. ఇవన్నీ కూడా ఆయన చూసేటువంటి వాడు. ఒకసారి ఇద్దరు వ్యక్తులు దేవుని ఆరాధించడానికి పోయినారు. నాకు ఈ సంగతులు చాలా ఉన్నాయి కానీ ఒకటి దగ్గర నేను ఆగిపోతున్నా ఈ రోజున. దేవుడు సమయం ఇస్తే మరి ఎప్పుడైనా చూసుకుందాం. అయితే ఆరాధించడానికి ఇద్దరు వ్యక్తులు యెరూషలేముకు వెళ్ళినారు. తెలుసా మీకు? అందులో ఒక ఆయన అంటున్నాడు, సార్ నేను వారంలో 3 రోజులు ఉపవాసం ఉంటాను. అయ్యా నేను రోజు బైబిల్ చదువుతాను. ఇప్పుడు ఇక పక్కన నిలబడుకున్నాడే ఒక ఆయన, నేను ఆయనలాగా నేను లేను అని చెప్తా ఉన్నాడు. నేను నీకు దశమభాగం ఇస్తాను, నేను నీకు అది ఇస్తాను, నేను నీకు ఇది ఇస్తాను, నేను చేసేది నీకు తెలుసు. ఆ పక్కన ఉన్నటువంటి వాడు పరలోకాన్ని అసలు ఇట యెరూషలేము కాదు అటు తల పైకెత్తడానికి కూడా ధైర్యం జలగా గుండెలు బాదుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? పాపినైన నన్ను కరుణించమని. ఇద్దరు ఆరాధించడానికి పోయినారు. సంఘాల మధ్య సంచరించేటువంటి యేసు ప్రభు అక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు చూసి ఏమన్నాడు? వీనికంటే వాడే గొప్పవాడు అన్నాడు. అవునా? ఒకరోజు యేసు ప్రభు వెళ్తా ఉంటే ఆ సంఘంలో కానుకలు పడతా ఉన్నారు. కానుకలు పడతా ఉంటే ఇప్పుడంటే మనకి సంచులు కాబట్టి శబ్దం వినపడదు. నాణ్యాలు వేస్తే వాళ్ళు ఏమి కానుక డబ్బా తీసుకొని వస్తే దాంట్లో వేస్తే గల్లు గల్లు అని వినపడతా ఉంటుంది. ఎంత శబ్దం వస్తే అంత బాగా వేసినట్టు. ఒక మూడ పడిందంటే గల్లు మన డబ్బు నేను చాలా పెద్ద మూడ వేసినట్టు అని అనుకుంటాను. శబ్దం వస్తూ ఉంది. మనిషి ఎంత భారీగా ఉంటే శబ్దం వస్తూ ఉంది. భారీగా అంటే శరీరం కాదు, ఆయన చేతిలో ఎంత మూటలు ఎక్కువ ఉంటే అంత శబ్దం వస్తూ ఉంది. యేసు ప్రభు అన్నాడు, మీరు వేసిందంతా ఏం లేదు కానీ ఇదిగో విధవరాలు వీళ్ళందరికంటే ఎక్కువ వేసింది అన్నాడు. ఎంత వేసిందామా? 2 కాసులు వేస్తే అసలు శబ్దం కూడా వచ్చిందో లేదో కూడా తెలియదు వాళ్ళ సంచులతో. యేసు ప్రభు అన్నాడు, ఈ విధవరాలు మీకంటే చాలా ఎక్కువగా వేసింది. కారణం ఏంటంటే ఆమె తన జీవనం అంతయు వేసింది అన్నాడు. సో ఆయన ఎరిగినటువంటి వాడు, ఆయన చూసేటువంటి వాడు. ఆయన సంఘాల మధ్య తిరుగుతున్నప్పుడు మనం క్రియలు, మన సహనము, మన అలసట, మన బాధ, మన కష్టము, మనం చేసేటువంటి పనులు ఇవన్నీ కూడా చూశాడు. మన ఆంతర్యం ఎరిగినటువంటి వాడు. ఆయన చెప్పే సంగతులు అనేకం ఉన్నాయి. మీరు ఆ మొదటి 2-3 అధ్యాయాలు అన్నీ కూడా చదవండి. అనేక సంగతులు అక్కడ ఉన్నాయి. అయితే ఒక్క మాట నేను చదివి ముగిచ్చేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము మనకందరికీ తెలిసినటువంటిదే. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. పేతురు ఏమన్నాడంటే, మీరు మర్చిపోతారయ్యా, అందుకోసం నేను జాగ్రత్త చేస్తాను అన్నాడు. ఇక్కడ పౌలు హెచ్చరించే మాట, లేకపోతే హెబ్రీ గ్రంథకర్త మనల్ని హెచ్చరించేటువంటి మాట ఏంటంటే, మీరు వినిన సంగతులు. ఏమేమి విన్నారు? పొద్దున ఉప్మా తిన్నామా, ఏమేమి చేసినారు, ఇవి కాదు. మీరు వినిన సంగతులు ఏం చేయాలంట? మీరు వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాన్నట్లు. మనం విన్న సంగతులు ఎప్పుడు విన్నాము? వారం ఎప్పుడు విన్నాము? ప్రతి బైబిల్ స్టడీలో ఎప్పుడు విన్నాము? ప్రతి సేవకుడు నిలబడి వాక్యం చెప్పినప్పుడు, ప్రతిసారి దేవుని మాటలు మనం వింటూ ఉన్నాం. మనము వినిన సంగతులను విడిచి కొట్టుకొని పోకుండాన్నట్లు. అంటే కొన్నిసార్లు ఏమవుతుంది, మనం విన్నటువంటి ఈ వాక్యాలు మర్చిపోయేసి కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. అలాగే నాకు ఒక పైప్ ఉందనుకోండి, పైపు ఈ చెవిలోంచి ఆ చెవిలో బయటికి వచ్చేసింది అనుకో, ఈడ చెప్తే ఏమవుతూ ఉంటుంది? ఈడ పోతూ ఉంటుంది. ఎందుకంటే హాలో కదా మొత్తం. సో కొన్నిసార్లు మనకు అట్లా ఉంటుంది. అంటే ఒక పైపు చెవిలో పెట్టుకున్నట్టు నువ్వేమన్నా చెప్పు బ్రదర్, ఇది ఇక్కడ నుంచి పోతూ ఉంటుంది. ఎవరు చెప్పేది నేను కాదు, ఎవరు చెప్పేది సేవకుడు కాదు, లేకుంటే ఎవరు చెప్పేది అన్న కాదు, లేకుంటే ఎవరు చెప్పేది ఇంకొక వ్యక్తి కాదు. దేవుడు మనతో మాట్లాడేటువంటి ఏ మాటలైనా సరే అవి మనం వినినటువంటి సంగతులు మనం ఏం చేయాలంటే విడిచిపెట్టి కొట్టుకొని పోకూడదు అన్నాడు. కొట్టుకొని పోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి?
చాలా జాగ్రత్తగా వాటిని మన హృదయంలో ఉంచుకోవాలి, ప్రార్థన చేయాలి. మనం విన్న సంగతులను గురించి మనం ధ్యానం చేయాలి. వాటి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేషముగా విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున. వాక్యము స్థిరపరచబడింది. వాక్యము ఎవరు? మనం చదువుకున్నాం, యేసు ప్రభు. ఆయన స్థిరపరచబడినటువంటి వాడు. పునరుద్ధానం తర్వాత ఆయన సజీవుడుగా ఉండినటువంటి వాడు. ఆయన మృతుడు అయినాడు, కానీ ఆయన యుగయుగములు సజీవుడుగా ఉన్నటువంటి వాడు. అందుకే ఆయన అంటున్నాడు, ప్రతి అతిక్రమము అవిధేయత న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందామన్నాడు. కాబట్టి మనం విన్నటువంటి సంగతులను గురించి ఏ రోజు కూడా మనం విడిచిపెట్టి కొట్టుకొని పోకూడదు. అందుకని మిగతా వచనాలు హెబ్రీ పత్రికలో అంటాడు, మీరు దేవుని విడిచిపెట్టి పోయేటువంటి అవిశ్వాసపు మనసు మీకు ఉండకూడదు అన్నాడు. సో దేవుడు యొక్క కృపల్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన అనుదిన జీవితంలో ఆయన చేసిన ప్రతి మేలు ఉపకారం, మన అవసరాలు అన్నిటిలో ఆయన మనల్ని నడిపిస్తూనే ఉన్నాడు. ఇందాక సోదరుడు అన్నాడు కదా, నిన్న జరిగినటువంటి బెట్రోతల విషయంలో కూడా దేవుడు చాలా గొప్పగా అన్ని విషయాలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్నీ జరిగించినాడు. ఇవన్నీ ఆయన మన ఎడల చూపుతున్నటువంటి కృప కలిగిన సంగతులు. ఇవన్నీ మనం వింటూ ఉన్నప్పుడు, మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈరోజు కూడా గడిచిపోయిందిలే, అయిపోయింది, మళ్ళీ మనం ఏమనుకుంటామంటే దేవుడు ఆయన పాటికి ఆయన చేసుకుంటూ ఉంటాడు, మనం మన పాటికి మనం చేసుకోవాలి. అవి నడుస్తూ ఉంటుంది. ఆయన మనల్ని పోతూ ఉంటే ఆయన మళ్ళీ మనల్ని సంకలేసుకొని వెళ్తూ ఉంటాడులే మనం అనుకుంటాం. కానీ మనం ఏం చేయాలట? మనం జాగ్రత్త కలిగి మనం విన్నటువంటి సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుంటున్నట్లు మనం జాగ్రత్త కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు మనము ఆయన కృపలను తలంచుకొని జీవించడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందామా? ఒక మాట నేను ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి ప్రభువా, ఈ మధ్యాహ్నం వేళ మీరు మాకు అనుగ్రహించిన మీ మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నజరైడైనటువంటి యేసు ప్రభు సంగతులను గురించి మేము జ్ఞాపకం చేసుకుంటూ మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఆయన పరలోకంలో ఉండినటువంటి వాడు, దేవునితో సమానుడిగా ఉండినటువంటి వాడు. ఆయన దాన్ని అన్నింటినీ విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకోలేదు, కానీ సమస్తం పక్కన పెట్టి మా గురించి వచ్చినటువంటి వాడు. అయితే మేము విన్నటువంటి ఈ సంగతులు మేము విడిచిపెట్టకూడదని మీరు మాకు జ్ఞాపకం చేసినందుకే మీకు స్తోత్రాలు. అవి పరసంబంధమైనటువంటి మాటలు ప్రభు, అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తను. అవి మమ్మల్ని పరివర్తన చెందించేటువంటి మాటలు, అందును బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో ఆయన ప్రభా సంఘాల మధ్య సంచరించేటువంటి ఆయన చెప్పేటువంటి సంగతులు మేము మనసులో ఉంచుకోవడానికి మీ కృపగా దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆయన మా కష్టాన్ని, మా క్రియల్ని, మా సహనాన్ని, మా ఓర్పును ప్రభా, మేము అలసటను సమస్తాన్ని ఆయన ఎరిగినటువంటి వాడు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయితే మేము అలయక ముందుకు సాగుటకు మీరు మాకు సహాయం చేయమని, మమ్మల్ని ఆదరించమని, మమ్మల్ని కనికరించమని, మమ్మల్ని మీ దేగలాస్తాలకు అప్పచెప్పుకుంటూ మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.